జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 10వ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా చేయాల్సిన పూజ మరియు వాటి యొక్క విధి విధానాలు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జనవరి 10వ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారు ఆనందంగా ఉంటారు. మీ మనసుకు నచ్చినట్లుగా ఉంటారు. మీ గుండెలకు హత్తుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఏదో ఒక మంచి సంఘటన ఈ రోజున ఖచ్చితంగా చోటు చేసుకుంటుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు జరిగిన పరిణామాన్ని మీరు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మర్చిపోలేరు. ఈ రాశి వారికి ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి కాలమంతా చాలా అనుకూలంగా ఉంది. కొత్త అవకాశాలన్నీ అద్భుతంగా కలిసి వస్తాయి. రాబోయే కొత్త పరిణామాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. అవకాశాలను కాలదన్నుకోవద్దు. ఈరోజు క్రయ విక్రయాలకు, కొనుగోళ్లకు, అమ్మకాలు, కీలకమైన వ్యవహారాలు, నూతన నిర్ణయాలు ఇలా అన్నీ కూడా లాభసాటిగా కొనసాగుతాయి. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కొత్త బట్టలు మరియు వస్తువులను కొంటారు, అలాగే ధరిస్తారు. హాబీస్ మీద దృష్టి పెడతారు. కొత్త హాబీస్ని అమలు చేస్తారు. మొత్తం మీద చూసుకుంటే ఈ రోజంతా కన్యా రాశి వారికి దాదాపుగా కాలం అనుకూలంగానే ఉంది. అలాగే అంతో ఇంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి. మెమొరీస్గా దాచుకునే ప్రయత్నం చేయండి. ఈ శుక్రవారం రోజు కన్యా రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. మీ ఇష్ట దైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించండి. ఈరోజు శుక్రవారం జనవరి 10వ తేదీ, మాసం పుష్యమాసం, విశేషం వైకుంఠ ఏకాదశి, తిథి ఏకాదశి, నక్షత్రం కృత్తికా నక్షత్రం, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1:50 నుండి 2:50 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం అప్పులను తీర్చడానికి, నూతన ఔషధాలను స్వీకరించడానికి, పరిచయాలకు, తాకట్టులకు, రుణాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ శుక్రవారం రోజు వచ్చిన పుష్యమాస శుద్ధ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అనే పేరు కూడా ఉంది. సంతానం లేనివారు ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతోటి పూజిస్తే విశేషమైన సంతానం కలుగుతుంది అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మనమంతా ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని ప్రతిక్షణం జపిస్తూ ఉండాలి. ఈ మంత్రం ఈ రోజున ఒక్కసారి జపిస్తే 1000 సార్లు జపించిన పుణ్యం కలుగుతుంది. కాబట్టి మనమంతా ఈ దివ్యమైన మంత్రాన్ని పదే పదే జపించి నారాయణ కృపకు పాత్రులవుదాం. ఈ శుక్రవారం రోజు సాయంత్రం ఇంటికి పట్టిన దరిద్రం, పీడ వదిలేందుకు, నెగిటివ్ ఎనర్జీ దూరం అయ్యేందుకు, దైవానుగ్రహం కలిగేందుకు గోమతి చక్రాల పొడితో ధూపం వేయాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు సాయంత్రం ఇల్లంతా ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరమవుతుంది. అలాగే తులసి చెట్టు ముందు విప్ప నూనెతో దీపం వెలిగించి 108 ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే అవి దూరం అవుతాయి. అదేవిధంగా శివలింగాన్ని ద్రాక్ష రసంతో కానీ, తేనెతో కానీ, పాలతో కానీ అభిషేకించండి. ఇలా చేయడం వలన మానసిక ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి కలుగుతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు, అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలను కోరుకుంటున్నవారు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు సాయంత్రం లక్ష్మీనారాయణులను పూజించాలి. ముందుగా లక్ష్మీనారాయణులు ఇద్దరూ కలిసి ఉన్న ఒక చిత్రపటాన్ని తీసుకొని చక్కగా గంధంతో, పసుపు మరియు కుంకుమతో బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించి మీకు తోచిన ప్రకారంగా భక్తి శ్రద్ధలతోటి పూజలను ఆచరించాలి. పూలు, పండ్లు, నైవేద్యం ఇలాంటివి కూడా సమర్పించవచ్చు. ఈ విధంగా మీ యథాశక్తి పూజ చేసుకున్న తరువాత నారాయణ హృదయం పారాయణం చేయాలి. అలాగే లక్ష్మీ హృదయం పారాయణం చేయాలి. ఇక్కడ మీరు ఖచ్చితంగా ముందు నారాయణ హృదయం పారాయణం చేసిన తరువాతనే లక్ష్మీ హృదయం పారాయణం చేయాల్సి ఉంటుంది. రేపటి నుండి ప్రారంభం చేసి
ప్రతి శుక్రవారం రోజు కానీ లేదా ఏకాదశి రోజు కానీ ఈ విధంగా చేస్తూ వస్తే ఖచ్చితంగా మీ బ్రతుకుల్లో మార్పును చూడగలుగుతారు. ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.